హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియోలో మన ఇంటి గార్డెన్కే అందాన్ని తెచ్చిపెట్టే సంవత్సరం అంతా కూడా ఇలా గుత్తులు గుత్తులుగా పూలు పూసే రాధా మనోహరం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మొక్క పేరు రాధా మనోహరం అంటారు. దీన్నే మధుమాలతి, రంగూన్ క్రీపర్ ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారనమాట. సంవత్సరం అంతా కూడా వీటి పువ్వులు అనేవి పూస్తూనే ఉంటాయి. అంటే ఒక 3 మంత్స్ పాటు కంటిన్యూస్గా ఈ పువ్వులు పూసి మళ్ళీ ఒక 1 మంత్ అలా రెస్ట్ తీసుకుని మళ్ళీ ఇంకొక 3 మంత్స్ అలా ఇయర్ అంతా కూడా చక్కగా పూస్తాయండి. వర్షాకాలంలో అయితే వీటి కాపు ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఇది రాధా మనోహరం డబుల్ పెటల్స్ అండి. ఈ రాధా మనోహరంలోనే ఒంటిరేఖ పూలు మనకి ఎక్కడ పెడితే అక్కడ కనపడుతూ ఉంటాయి. కాకపోతే ఇది డబుల్ పెటల్స్ అనమాట. ముద్దగా ఉంటుంది పువ్వు. ఈ వెరైటీ కోసం నేను చాలా ట్రై చేశానండి. ఎప్పటి నుంచో ఈ మొక్కని ఈ గేట్కి చక్కగా ఆర్చ్ లాగా పెట్టి పెంచాలని నా కోరిక అనమాట. మాకు దగ్గరలో ఉన్న నర్సరీస్లో చాలా చోట అడిగాను, కానీ ఈ డబుల్ పెటల్స్ వెరైటీ అనేది నాకు దొరకలేదనమాట. లక్కీగా మాటల మధ్యలో నా ఫ్రెండ్తో చెప్తే తను కడియం నుంచి తెప్పించిందండి 2 మొక్కలు. గేట్కి అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి వేశాను. నేను ఆ మొక్క కూడా చూపిస్తానమాట. అది ఇంకా బ్లూమింగ్ అయితే స్టార్ట్ అవ్వలేదు. అయితే 2 మొక్కలు కూడా చాలా చిన్న సైజులో ఉన్నప్పుడే తీసుకొచ్చి వేశాను. చక్కగా బ్రతికాయండి. దీని మొదలు కూడా చూసారా, అంటే నాకు ఈ మొక్క వేసి కూడా ఎక్కువ రోజులు కూడా అవ్వలేదన్నమాట. ఒక 6 మంత్స్ అలా అవుతుందేమో. చాలా ఫాస్ట్గా ఇది పెరిగిందండి. అయితే ఇంకొక మొక్క అయితే బ్లూమింగ్ స్టార్ట్ అవ్వలేదు, కానీ ఇదైతే మాత్రం గుత్తులు గుత్తులుగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉందన్నమాట. నాకు మరపురాని బహుమతిని ఇచ్చిందండి. ఈ పూల మొక్కను చూసినప్పుడల్లా నాకు తనే గుర్తొస్తుంది. పువ్వులు పూయటం స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్లో లైట్ కలర్లో ఉంటాయండి. సెకండ్ స్టేజ్లో ఇలా లైట్ పింక్ అనమాట. ఇంకా లాస్ట్లో ఇలా థిక్ కలర్లో అయిపోతాయి పువ్వులు. ఇలా కొన్ని రోజులకి ఇంకా వాటి పడిపోతాయి అనమాట. ఇంకొక విషయం ఏంటంటే, ఇవి చక్కగా ప్రతి కొమ్మకి కూడా గుత్తులు గుత్తులుగా పువ్వులు అనేవి పోస్తాయి. అన్నీ కూడా ఒకే రోజు విచ్చుకోవు కాబట్టి చాలా రోజుల పాటు వాడిపోకుండా ఉంటున్నాయండి. నేల మీదే వేసాను కాబట్టి ఇంకా గ్రోత్ అనేది ఫాస్ట్గా ఉంది. మనం ఈ రాధా మనోహరం మొక్కని 100 రూపీస్ బ్లాక్ టబ్లో కానీ, లేదంటే పెద్ద సైజు డ్రమ్ముల్లో అలా కొంచెం పెద్ద సైజు కంటైనర్ని ప్రొవైడ్ చేసి కూడా పెంచుకోవచ్చు. ఈ పువ్వులు చాలా సువాసనని వెదజల్లుతాయండి. అసలు ఈ గేట్ దగ్గరికి వచ్చినా లేదా చుట్టుపక్కల తిరిగినా కూడా మంచి వాసన వస్తూ ఉంటుందన్నమాట. ఈవినింగ్ టైంలో ఈ పువ్వులు అనేవి విచ్చుకుంటాయి. మామూలుగా మనకి మల్లెపూలు, విరజాజి, సన్నజాజి ఇవి ఎలా ఈవినింగ్ టైంలో విచ్చుకుంటాయో ఈ రాధా మనోహరం కూడా అంతేనండి. ఈవినింగ్ టైంకి వచ్చేసరికి ఇంకా మంచి సువాసన అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. బట్ చాలా అంటే గార్డెనింగ్ చేసేవాళ్ళు ఒకవేళ పూల తీగల్ని పెంచుకోవాలి అనుకుంటే ఇది బెస్ట్ చాయిస్ అండి. అంటే ఒంటిరేఖ పూలు కాకుండా ఇలా ముద్దగా ఉండే డబుల్ పెటల్స్ రాధా మనోహరం అయితే ఇంకా మనకి చూడటానికి ఏంటంటే ఇంకా ఫిదా అయిపోతాం అనమాట. అంతా ఎన్నిసార్లు చూసుకుంటున్నానోనండి. నాకు ఈ మొక్క గురించి ఇంతకుముందు తెలీదు. ఈ పువ్వులను కూడా నేను దగ్గరగా చూసిందే లేదనమాట. ఐరన్ రాడ్స్ తెచ్చి ఆర్చ్ లాగా కడదామని అనుకుంటున్నానండి. ఒకవేళ అది కడితే కానీ నేను వీడియో షూట్ చేసి మీకు షేర్ చేస్తాను. ఇటువైపును కూడా ఇంకొక మొక్క వేసానని చెప్పాను కదా, ఇదైతే ఇంకా బ్లూమింగ్ స్టార్ట్ అవ్వలేదన్నమాట. అందాక ఒక కర్రపాతి వేసాను. చాలా స్పీడ్గా ఉంటుందండి దీని గ్రోత్ అనేది. వర్షాకాలం కాబట్టి ఇంకా పువ్వులు అనేవి పెద్ద సైజులో ఎక్కువ మొత్తంలో వస్తాయి. అదే సమ్మర్లో కూడా వస్తాయి, కానీ పువ్వులు కొంచెం చిన్న సైజులో అలా వస్తాయంట. వాటర్ అది సరిపోకపోతే, మనకి నేలలోనే వేసాను కాబట్టి కొంచెం వాటర్ అది ఎక్కువగా పోస్తే ఒక 4-5 రోజులు పోయకపోయినా ప్రాబ్లం ఉండదన్నమాట. ఎండ ఎక్కువగా తగిలే ప్లేస్లో మనం ఇలాంటి పూల తీగలను వేసుకుంటే పువ్వులు అనేవి ఎక్కువగా పోస్తాయండి. మనకి పువ్వులైనా కాయలైనా కాసే చెట్లు ఏంటంటే ఎండ ఎక్కువగా తగలాలన్నమాట. చూసారా, నేను ఆర్చ్ లాగా కట్టకపోయినా కూడా మొక్క పెరిగి పెట్టగోడ ఉంది కదా, దాన్ని సపోర్ట్ చేసుకుని అటువైపు ఇటువైపు 4 పక్కల కూడా చక్కగా ఆర్చ్ లాగా అదే క్రియేట్ చేసుకుని చక్కగా దిగిందండి కిందకి. చూడటానికి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో పువ్వులు. మంచి అరోమా అండి. నేల మీదే వేసాను కాబట్టి మనకి ఒక 3 మంత్స్కి ఒకసారైనా కొంచెం ఫర్టిలైజ్ చేస్తే బాగుంటుంది. ఇప్పటి వరకు మొక్క వేసిన తర్వాత నేను ఎలాంటి ఎరువులు కూడా వేయలేదండి. వాటర్ పోసేదాన్ని అంతే. ఎటువంటి కేర్ కూడా తీసుకోకపోయినా కూడా చాలా బాగా పెరిగింది. అదే మనం కంటైనర్స్లో అయితే మిగిలిన మొక్కలతో పాటుగా కనీసం ఒక 20 రోజులకి అలా కొద్దిగా ఎరువు కానీ అలాగే లిక్విడ్ ఫర్టిలైజర్స్ అవి వేస్తూ ఉంటే బ్లూమింగ్ అది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ మొక్క వేసిన తర్వాత ఫస్ట్ బ్లూమింగ్ స్టార్ట్ అయ్యాక ఫ్లవర్స్ అనేవి వైట్ కలర్లో అంటే లైట్ క్రీమ్ కలర్లో వచ్చాయండి. నేను అనుకున్నాను బ్రైట్ కలర్లో
ఉంటాయి కదా రాధా మనోహరం ఏంటి వైట్ కలర్ వేరే వెరైటీ వచ్చేసిందేమో, ఇలా రెడ్ కలర్ రాదేమో అనుకున్నాను. అలా చూస్తూనే రోజు మారే కొద్దీ కూడా పువ్వులో ఆ షేడ్స్ అనేవి బయటపడ్డాయి అనమాట. బట్ అలా ప్రతిదాన్ని కూడా అంటే ఇంతకుముందు ఈ మొక్క గురించి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఈ మొక్కను పెంచుకునేటప్పుడే అన్నింటినీ అంటే ఏమంటారు సర్ప్రైజ్గా ఫీల్ అవుతూ ఎంజాయ్ చేస్తూ ఈ మొక్కను పెంచుకుంటున్నానండి. సెర్చ్ చేసి తెలుసుకుంటే అసలు దీనికి పెస్ట్లు కూడా ఏమీ రావంటండి. మనం ఎలాంటి పెస్టిసైడ్స్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. పెస్ట్ ఫ్రీ ప్లాంట్ అని చెప్పుకోవచ్చు అంటండి. చూసారా గుత్తులు అయితే ఎంత బాగున్నాయో. ఈ మొక్క చూసిన తర్వాత మీకేమనిపించిందో కూడా నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇది తీగజాతి మొక్క కాబట్టి మనకి పాకటానికి ఏదైనా ప్రొవైడ్ చేస్తే ఇంకా ఎంత దూరమైనా చాలా ఫాస్ట్గా పెరుక్కుంటూ వెళ్ళిపోతుంది. మనకి కావాలనుకుంటే ఈ గోడ పొడవునా కూడా మనం ఆర్చ్లాగా సెట్ చేసుకుని కూడా దీన్ని గ్రో చేసుకోవచ్చండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియోలో ఈరోజు ఈ ఫ్లవర్స్ని చూసి మీరు కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. Thanks for watching.